హలో ఎవ్రీవన్, కచ్చే రాస్తే ఈ నేమ్ ఎప్పుడైనా విన్నారా? మన హైదరాబాద్లో ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా అసలు పాముల్ని, ఇగ్వానాస్ని చేతిలో పట్టుకునే చిన్న సైజ్ యానిమల్ పార్క్ ఉంటుందని? నేను కూడా రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చూశానండి. చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు జూలో అద్దాల లోపల వాటిని చూడడం తప్ప ఎప్పుడు పట్టుకునే ఛాన్స్ రాలేదు. కానీ ఫస్ట్ టైం పట్టుకునే ఛాన్స్ వచ్చింది. ఇది కచ్చే రాస్తే హైదరాబాద్కి దగ్గరలో ఉందన్నమాట. చాలా గ్రీనరీగా ఉంది. ఏదో పల్లెటూరులోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. ఎంటర్ అయిన వెంటనే ఎంట్రన్స్ టికెట్ ప్రైస్ నేను లాస్ట్లో చెప్తానండి. ఇది చూడండి, ఇక్కడ వర్మీ కంపోస్ట్ పిట్స్ పెట్టారు కన్స్ట్రక్ట్ చేసి. బట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరు లేరు ఇక్కడ. ఈ పర్టికులర్ ప్లేస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరు లేరు. ఆ బోర్డులో ఏమన్నా పెట్టుంటే చాలా బాగుండేది. అండ్ యాజ్ యూజువల్ ఎప్పుడు మనకు కనిపించే రెగ్యులర్ యానిమల్స్తో పాటు కొన్ని ఎగ్జాటిక్ యానిమల్స్ కూడా ఉన్నాయి. ఈ బాతులండి, మనం ఎప్పుడు చూసే బాతులే. అండ్ మా చెరువు దగ్గర చాలా బాతులు ఉంటాయి. మన ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా. కాకపోతే అవి గోధుమ రంగులో ఉంటాయి అన్నమాట. అవి అక్కడే కోసుకుని తినేస్తుంటారు. ఒక్కొక్క బాతు 150 రూపీస్ చొప్పున. అలాగే ఇక్కడ మనకి ఇప్పుడు కనిపించే గొర్రెలు, మేకలు ఇలా రెగ్యులర్గానే ఉంటాయి. 2 గొర్రెలు ఉన్నాయి. అవి కూడా అలా నీరసంగా అలా పడుకుని ఉన్నాయి. మేబీ ఎండకు అనుకుంటా, చాలా ఎండ ఎక్కువ ఉంది. కానీ మేకలు మాత్రం ఎప్పుడు ఎక్సైటెడ్గానే ఉంటాయి. ఎవరెంత పెట్టినా అలా తింటూనే ఉన్నాయి. అసలు చిన్నపిల్లల్లో పెట్ చేస్తున్నారు, వాటిని ప్యాంపర్ చేస్తున్నారు, పాముతున్నారు. అవి కూడా చాలా సెన్సిబుల్గానే ఉన్నాయి. చిన్నపిల్లలు కదా, చాలా స్లోగా చాలా ఈజీగా రియాక్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ గాడిదలండి. గాడిదలను చూసి చాలా రోజులైంది. ఈ మధ్యన ఎక్కువ కనిపించట్లేదు గాడిదలు. మా చిన్నప్పుడైతే ఎక్కువ కనిపించేవి. గాడిద బళ్ళు, గాడిద మీద లగేజ్ అది పెట్టుకుని తీసుకెళ్ళడం ఈ మధ్యన తక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఈ గాడిదలను కూడా పెట్టి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే కిడ్స్ అందరూ వచ్చారు కదా, గాడిద అంటే ఏంటో తెలుస్తుంది. సో జస్ట్ కిడ్డింగ్ అండి. సో బాల్ పైథాన్స్ అంటే ఇవి చాలా చాలా చూడడానికి చాలా జిగుప్సాకరంగా ఉన్నాయి. కాకపోతే నాకు స్నేక్స్ అంటే చాలా ఇష్టం. చూడండి, అది స్కిన్ ఎంత నీట్గా ఎంత బాగుందో అది. సో నెక్స్ట్ పా మెమరీస్ అని చెప్పి ఇక్కడ ఎవరో పెట్స్ క్రిమేషన్ గురించి అని బోర్డు పెట్టారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేస్తారని చెప్పి ఆ వీడియో కూడా తీసాను అనమాట. అండ్ మా చిన్నప్పుడు తాబేలు అంటే ఒకటే తెలుసు. ఇప్పుడు తాబేలు అని, టర్టిల్స్ అని, ఇంకో స్టార్ అని, ఇవని చాలా రకాలు వచ్చేసినాయి. ఇవి చూడండి, చిన్న తాబేలు చాలా ఎక్కువ ఉన్నాయి. మా పాప ఫస్ట్ పట్టుకోవడానికి భయపడింది, కానీ తర్వాత స్లోగా టచ్ చేసింది. దాని తర్వాత తనకు అర్థమైపోయింది అది ఏం చేయట్లేదని. సో స్లోగా దాన్ని టచ్ చేయడం స్టార్ట్ చేసింది, ప్యాంపర్ చేసింది. అండ్ అది మాత్రం భయపడుతూనే ఉందండి. చాలామంది ఉన్నారు కదా చుట్టూరు జనం. సో తాబేలు స్లోగా బుర్ర బయటకు పెట్టడం స్టార్ట్ చేసింది. ఈ పిల్లల పని చాలా బాగుంటుందండి. తినడం, పడుకోవడం, ఇంకింతే. తినడం, పడుకోవడం. ఎవరు వచ్చి ప్యాంపర్ చేసినా సరే అసలు పట్టించుకోవట్లేదు. బద్ధకంగా అసలు ఇప్పుడు ఇడితో తిరగాల అన్నట్టు చూస్తున్నాయి. ఈ కమోడో డ్రాగన్ అండి, పాము నాలుక బయటపెట్టినట్టు బయటపెడుతుంది. ఇది ఎప్పుడో చిన్నప్పుడు కమోడో సినిమా చూసాను. మా నాన్నగారు థియేటర్కి తీసుకెళ్ళి చూపించారు. ఈ ఇగ్వానాస్ పెద్దగా కనిపించట్లేదు. లోపల కేజెస్లో ఉన్నాయి, బయటికి కనిపించట్లేదు. కానీ చాలా పెద్దగా ఉన్నాయి ఇగ్వానాస్ కూడా. ఈ ఫిషెస్ దగ్గరికి వస్తే చాలండి, పిల్లలందరూ చాలా ఎగ్జైట్ అయిపోతున్నారు. పిల్లలే కాదు, పెద్దలు కూడా చాలా ఎగ్జైటింగ్గా చూస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ రేర్ ఫిషెస్లా అనిపించినాయి. ఇవైతే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుంచి తీసుకొచ్చిన రెడ్ బెల్లీ పిరానాస్ అంట. ఇక్కడ ఉన్న అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, జాగ్రత్తగా వినండి. Red belly piranhas. You can observe everyone have red belly. That's the reason they called as red belly piranhas. And till morning we are feeding a lots of food. For the reason I am not showing to everyone. మార్నింగ్ నుంచి చాలా ఫుడ్ ఫీడ్ చేసాం, అందుకని ఇప్పుడు ఏం ఫీడ్ చేసి చూపించట్లేదు మీకు, ఏమనుకోవద్దని చెప్తున్నాడు. అండ్ అలాగే దీంట్లో ఉన్న ఈ టర్టిల్ ఉంది చూసారా, దీన్ని పిగ్నోస్టాటిక్ టర్టిల్ అంటారంట. యాక్చువల్లీ టర్టిల్స్ అన్నీ మా ఫ్రెష్ వాటర్లో ఉండవు. కేవలం ఈ ఒక్క జాతి మాత్రమే ఫ్రెష్ వాటర్లో నివసిస్తుందంట. మిగిలినవన్నీ సాల్ట్ వాటర్లో కానీ బురద నీళ్ళలో కానీ ఉంటాయంట. అండ్ ఇదే ఊళ్ళో ఉన్న ఒకే ఒక రకం అంట, పిగ్నోస్టాటిక్ టర్టిల్ అంటారంట. దాని ఫేస్ యొక్క షేప్ వల్ల అలా పిలుస్తారంట దాన్ని. అండ్ దీంతోపాటు ఇంకో 2 ఫిషెస్ ఉన్నాయి చూసారా, వాటిని ఆర్చరీ ఫిషెస్ అంటారంట. ఎందుకంటే ఆ వాటర్ పైన దగ్గరలో ఏదైనా ఈగ కానీ, దోమ కానీ ఇలాంటివి అన్నీ ఎగురుతూ ఉన్నప్పుడు ఇవి లోపల నుంచి వాటి మీద కొడతాయంట. కుట్టిన వెంటనే పైన ఎగిరి వాటర్లో పడిపోతే అప్పుడు వాటిని తింటాయంట. అందుకని అట్లనే ఆర్చరీ ఫిషెస్ అంటారంట. దాని గురించనే పక్కన మొక్కలు అవి పెంచుతున్నారంట. సో దట్ దాని మీద చిన్న పురుగులు అవి ఎగిరినప్పుడు అవి
వాటర్తో కొట్టి లోపల పడిన తర్వాత తింటాయంట. సేమ్ పిరానాలకు కూడా అలాగే ఉంటుందంట. అందు గురించనే వాటిని పెంచుతున్నారంట. అది రీసెంట్గా 1.5 month అయిందంట స్టార్ట్ చేసి. ఆ మొక్కలు చాలా ఫాస్ట్గా గ్రోత్ వచ్చింది. సో నెక్స్ట్ ఈ ఆర్చర్ ఫిషెస్ దగ్గర కూడా దాన్ని పెడతాం. సో దట్ దగ్గరలో ఎగిరేవి పట్టుకుని తింటాయి, మనం సపరేట్గా ఫీడ్ చేయగలదు అని చెప్తున్నారు. అండ్ ఒక్కొక్క ఫిష్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇవి చూడండి స్వర్గంలో ఉన్న ఏంజల్స్ లాగా, బాహుబలిలో తమన్నాలో ఉన్నాయి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. అంత నీట్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారో తెలియదు. మేబీ బ్యాక్గ్రౌండ్లో ఆ బ్లాక్ కలర్ షీట్ అంటించడం వల్ల అనుకుంటా. వాటర్ చాలా ట్రాన్స్పరెంట్గా, ప్యూర్గా, ఫిషెస్ చాలా అందంగా కనిపిస్తున్నాయి. అండ్ లోపల సెటప్ కూడా స్టోన్స్తో, న్యాచురల్గా ఎదిగే గ్రాస్తో పెట్టడం వల్ల దాని అందం, లుక్ ఇంకా చాలా బాగా ఎన్హాన్స్ అయింది. సో కొన్ని అక్వేరియంస్లో అయితే తక్కువ ఫిషెస్ ఉన్నాయి, కొన్ని వాటిలో అయితే చాలా డెన్స్గా వేశారు. ఇందులో చూడండి, నాకు ఈ ఫిషెస్ చూసిన వెంటనే ఈ ఫిషెస్ బ్రీడ్ ఏంటి, అసలు ఏ రకం కనుక్కుని వెంటనే నేను ఇంట్లో ఆ రోజున ఈవినింగే ఒక అక్వేరియం కొని తెచ్చేసుకున్నాను. నేను ఇంటికి తెచ్చేసుకుని సేమ్ ఇదే ఫిషెస్ని వేసాను. వీటిని టెట్రాస్ అంటారంట. చాలా అందంగా ఉన్నాయి చూడండి, రేడియం కలర్లో ఉన్నాయి ఆ ఫిషెస్ అన్నీ. దీంట్లో చూడండి చిన్న ష్రింప్ ఒకటి వేశారు, ఇది ఒక్కతే ఉంది పాపం. సో వీటిలో మాత్రం చెయ్యి పెట్టి ఆడుకోవచ్చు అని చెప్పారనమాట. సో దట్ ఆ ఫిషెస్ అన్నీ దగ్గరకు వస్తాయంట, మనం టచ్ చేయొచ్చు, చూడొచ్చని. కానీ ఇంతమంది పెట్టేటప్పటికి ఏ ఫిష్ దగ్గరకు రావట్లేదు. సో వీటికి కూడా సేమ్ అదే సెటప్. అండ్ మోస్ట్ అవైటెడ్ బర్డ్స్ దగ్గరికి వచ్చామండి. తర్వాత చాలా చాలా కట్టుదిడ్డంగా ఉంది. ఐ మీన్ ఆ పక్షులు అవి బయటికి వెళ్లకుండా ఆ కంచెలు వేస్తారు. కంచెలు కాదు, అది చైన్స్, అవి చాలా వెయిట్ ఉన్నాయి. లోపలికి వచ్చినట్టునే చాలా అందంగా ఉంది. పైనంతా క్లోజ్డ్ అండి సెటప్, మొత్తం మొక్కలన్నిటితో క్లోజ్ చేసేసారు. సో దట్ బర్డ్స్ ఆ లోపల మాత్రం ఎగురుతాయి అన్నమాట. ఇంకా వాటికి బయటకు వచ్చే అవకాశం ఉండదు. అక్కడే ఎంత కలితే అంత ఎగురుతాయి. చాలా న్యాచురల్గా ఎన్విరాన్మెంట్ సెట్ చేయడానికి ఇక్కడే లోకల్గా మొక్కలు కూడా పెంచుతున్నారు. అరటిపళ్ళని, మల్బరీస్ ఈ పక్షులు చాలా ఇష్టంగా తింటాయి కదండి. అరటిపళ్ళు కూడా ఇక్కడే ఉన్నాయి. చూడండి ఎన్ని బర్డ్స్ ఎగురుతున్నాయి. అది మకావ్, అదొకటి సపరేట్గా ఉంది. చూడండి ఎంత డెన్స్గా ఉందో. సో మనుషులు ఎక్కువ వస్తున్నారని ఆ మొక్కలను కట్ చేయడం ఇలాంటివి ఏం లేవు. చాలా న్యాచురల్గా పెంచుతున్నారు వాటిని. చూస్తుంటే చాలా బాగా అనిపించింది నాకు. అప్పుడప్పుడు బర్డ్స్ కిందకు వచ్చి తిరగడానికి అందులో ఫ్రూట్స్ కొన్ని పెడుతున్నారు. వచ్చి కింద మేబీ ఎవరు లేని టైంలో ఏమో మరి కిందకు వచ్చి అక్కడ ఉండడానికి అనుకుంటా. మేబీ ఎండ ఎక్కువ ఉన్న టైంలో అక్కడికి వస్తాయి అనుకుంటా. అదంతా గ్రౌండ్ ఫ్లోర్. మనం కింద నుంచి చూస్తే పైకి మనుషులు కనిపించారు కదా, ఇది ఫస్ట్ ఫ్లోర్లా పెట్టారనమాట. సో దట్ మనం బర్డ్స్ హైట్ అవి ఎగిరే లెవెల్కి వెళ్ళి చూడొచ్చు అనమాట. చూడండి ఇది ఇక్కడ సింగిల్ బర్డ్. నేను చాలా చోట్ల గమనించానండి. సో ఎక్కడైనా మనం ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు పక్షులకు కానీ అక్కడ యానిమల్స్కి ఫీడ్ చేయడానికి అక్కడ పక్కనే ఎవరో ఒకరికి వచ్చి 10 రూపీస్ 20 రూపీస్కి ఇన్ని సీడ్స్ అని లేకపోతే ఇంత గ్రాస్ అని ఇచ్చి వాటిని ఫీడ్ చేయమని చెప్పడం అలా ఉంటుంది. కానీ ఇక్కడ అలా లేదు. ఇక్కడ చాలా న్యాచురల్గా ఉంది. సో అక్కడ ఫ్రీగా ఇస్తున్నారు వాళ్ళ సీడ్స్ అన్నీ పెట్టి ఫీడ్ చేయమని చెప్పి. చిన్నపిల్లలని అయితే ఖచ్చితంగా తీసుకురావాల్సిన ప్లేస్ అండి. వాళ్ళు చాలా నేర్చుకుంటారు. యానిమల్స్ని డైరెక్ట్గా చూస్తారు, పట్టుకుంటారు, వాటిని ఫీడ్ చేస్తారు. దీని ద్వారా వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. ఎంతసేపు ఆ బుక్లో చూసి నేర్చుకునే దానికన్నా పీ ఫర్ ప్యారెట్ అని చెప్పి లేకపోతే బర్డ్స్ ఎలా ఉంటాయని ఇలాంటివన్నీ చెప్పేదానికన్నా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం చాలా బాగుంటుంది. సో మకావ్ ఇది నేను 3rd టైం అనుకుంటా మకావ్ని ఇంత దగ్గరగా హ్యాండిల్ చేయడం. సో ఈ మెకావ్ అయితే చాలా చాలా కూల్. చాలామంది వస్తున్నారు, అందరి చేతి మీదకి ఎక్కుతుంది. చేతికి ఏమైనా బ్రాస్లెట్స్, వాచెస్ ఏమైనా ఉంటే పట్టుకుంటుంది. ఇది మాత్రం కోపంగించినట్టు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదండి. సోలో పర్ఫార్మెన్స్ అనమాట. ఎవరైనా పెట్టినా కూడా తినట్లేదు. చూడండి మన తలపైన బర్డ్స్ అన్నీ ఇలా ఉంటాయి. దట్స్ ఇట్ అండి. బర్డ్స్ ఏరియా ఇక్కడతో ఫినిష్. ఆ బర్డ్స్ లోపలికి రాకుండా బయటికి వెళ్ళకుండా చాలా స్ట్రిక్ట్గా పెట్టేశారు. సో నెక్స్ట్ ఈమూస్ దగ్గరికి వెళ్ళాం. నా చిన్నప్పుడు ఈమూస్ చూసి ఇవే ఆస్ట్రిచ్ అనుకునేవాడిని నేను. మేబీ మీలో చాలామంది కూడా అలా అనుకుని ఉంటారు. అది నేను తెలుసుకోవడానికి చాలా టైం అయింది. సో ఇవి కూడా చాలా హైట్ ఉంటాయి, చాలా బలంగా ఉంటాయండి. ఇవి కూడా వీటికి ఫీడ్ చేయడానికి కూడా ఎవరు ఏం ఛార్జ్ చేయట్లేదు. అక్కడే ఉండి టేబుల్ దగ్గర ఈ మొక్కలన్నీ పెట్టుకుని కూర్చుని వచ్చి వెళ్ళే వాళ్ళందరికీ ఫ్రీగా ఇస్తున్నారు ఫీడ్ చేయండి అని చెప్పి. చిన్నపిల్లలకు కూడా ఇలాంటి ట్రిప్ చాలా హెల్ప్ అవుతుంది యానిమల్స్ని డైరెక్ట్గా చూడడానికి. ఇదండి ఆస్ట్రిచ్. నేను వెళ్ళేటప్పటికి ఇది కంప్లీట్గా నోరు తెరుస్తుంది. కెమెరా తీసుకుని దగ్గరికి వెళ్ళేటప్పటికి నోరు అంత తెరవట్లేదు. కానీ వీడియోలో చూస్తే ఎలా ఉందో తెలియదు, కానీ లైవ్లో చూస్తే చాలా పెద్దది ఉందండి.
దాని పాదం కూడా చాలా బలంగా ఉంది. కాకపోతే ఇది ఒక్కతే ఉంది, ఎండ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల అనుకుంటా ఈ కార్నర్కి వచ్చేసి చెట్టు కింద అలా సైలెంట్గా నోరు తెరిచి కూర్చుని ఉంది. అండ్ పక్కనే మళ్ళీ ఇంకో ఫిష్ ప్లేస్ పెట్టారండి. ఇక్కడైతే ఫిషెస్ దగ్గరికి వచ్చి చేత్తో ఆడుకుంటున్నాయి. అండ్ పిల్లలకి ఇష్టమైన ర్యాబిట్ హబ్ అండి ఇది. పిల్లలందరూ ఈజీగా ర్యాబిట్స్ని ఎత్తుకుంటున్నారు, ప్యాంపర్ చేస్తున్నారు. అవి కూడా అక్కడే తిరుగుతున్నాయి. చాలా తక్కువ చాలా తక్కువ ప్లేస్లో దాన్ని పెట్టడం వల్ల అవి ఎస్కేప్ అవ్వడానికి వేరే ఆప్షన్ లేదనమాట. వాళ్ళ కింద వాళ్ళ చేతులు వెనకాల వాళ్ళ వెనకాల అలా దాక్కుని తిరగడం వల్ల పిల్లలు ఈజీగా పట్టుకుంటున్నారు. వాటిని ఈజీగా ప్యాంపర్ చేస్తున్నారు. ఒకవేళ పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడే హెల్పర్స్ ఉన్నారు, వాళ్ళు తీసుకుని పిల్లల చేతిలో పెడుతున్నారు. పిల్లలు వాటిని చూసుకుని అలా ఎగ్జైటెడ్గా ప్యాంపర్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ చూడండి స్నేక్స్, అసలు పెద్దోళ్ళకే చాలా జిగుప్సాగా ఉంటుంది స్నేక్స్ పట్టుకోవడం. అలాంటిది వీటి చూడండి, స్నేక్ని ఒళ్ళంతా పామించుకుంటున్నాడు. అసలు ఏ రియాక్షన్ లేదు. నాకు కూడా ఫస్ట్లో కొంచెం జిగుప్సాగా అనిపించినా సరే నాకు స్నేక్స్ అంటే చాలా ఇష్టం వల్ల పెద్ద ఇది అనిపించలేదు, చాలా ఈజీగానే పట్టుకున్నాను. కానీ పట్టుకున్న తర్వాత అది పావుతుందేమో చెయ్యంత అనుకున్నాను, కానీ పాకలేదు. అది పాకితే బాగుండేది. అదొక యూనిక్ ఎక్స్పీరియన్స్. ఇవైతే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి. దీంట్లో ఉడుము అంటాం కదా మనం, దీన్ని ఏదో అంటున్నారు, నెయిల్ ఏదో చెప్తున్నారండి. ఇది బాల్ హెడ్ పైథాన్, ఇది కూడా సేమ్ అంతే. ఈ సైజు కొంచెం పెద్దగా ఉంది కదా. ఇవి గిన్ని పిగ్స్ అండి. నేను చిన్నప్పుడు అన్ని రకాలు పెంచాను కానీ గిన్ని పిగ్స్ని పెంచలేదు. కుక్కలు, కుందేళ్ళు, పక్షులు అన్నీ పెంచాను కానీ గిన్ని పిగ్స్ పెంచలేదు. ఇవి బాగా సెన్సిటివ్ కదా. అండ్ ఓపెన్ ప్లేస్లో పెడితే పిల్లులు, పక్షులు ఎత్తుకుని వెళ్ళిపోతాయి వీటిని. కానీ చాలా క్యూట్గా ఉంటాయి. కొంతమంది గిన్ని పిగ్స్ అంటే చాలా పిచ్చండి. నేను చూశాను మా ఫ్రెండ్స్ని చాలామంది గిన్ని పిగ్స్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. నేను మొత్తం ఈ కచ్చే రాస్తే ఫామ్లో దేన్నైనా టచ్ చేయలేదంటే దీన్నే టచ్ చేయలేదు. ఏదో వెరైటీగా అనిపించింది నాకు, పట్టుకుంటూ గుచ్చుకుంటుందేమో అని అనిపించింది. కానీ ఇక్కడ చాలా రకాలైన లిజర్డ్స్ ఉన్నాయండి. ఈ లిజర్డ్ చూడండి, మీదకెక్కి దాన్ని ప్యాంపర్ చేసినా సరే అది ఏం అనట్లేదు, అలా చూస్తూ ఉందంతే. ఇవండి ఇగ్వానాస్, ఇక్కడున్న వాటిలో పెద్ద సైజ్ ఇగ్వానాస్. ఇవి ఇగ్వానాస్కి కళ్ళు పార్షియల్గా కనిపించవంట, ఇప్పుడు ఏదో దాని మీద డిపెండ్ అవుతాయంట ఫుడ్ తినడానికి. సో ఇక్కడ వీళ్ళు పెట్టిన ఇగ్వానాస్, చాలా ఇగ్వానాస్ ఉన్నాయండి. నేను కూడా ఒకటి చేతి మీదకి ఎక్కించుకున్నాను, అది కూడా ఈక్వల్ సైజే. యాక్చువల్లీ ఇగ్వానాస్ చేతి మీదకి ఎక్కించుకుని పక్కన చాలామందిని గట్టిగా పట్టుకుంటున్నాయి. సో కొంతమందికి అయితే బ్లడ్ కూడా వచ్చిందనమాట. లక్కీగా నాకు అలాంటివి ఏం జరగలేదు. కానీ ఇవి ఆస్ట్రిచ్ ఎగ్స్ అంట. दोनों अनफर्टिलाइज है सर। ये फर्स्ट लग से थर्ड लग है। ये 10 years old है, ये 5 months है सर। ये साउथ अफ्रीका से है सर, ये ऑस्ट्रेलिया से है। इसमें बेबीज नहीं है सर। ये लिप्स है सर, इग्वाना के लिए। ये अल्बाइनो इग्वाना है। तब ये अल्बाइनो इग्वाना है सर, पार्शियली ब्लाइंड है। ब्लड इसका वैसे लोग आखिरी बाल देते रहते हैं। हार्ड आई है, जैसे कोई इसको मारने के लिए आ रहा है, कोई इसको खाने के लिए आ रहा है, उसमें वो सब फोटो क्लिप करता पास रहे सब तेल से मटा, नहीं तो सब पानी पे कूद जाता है। सबसे तेज स्विमिंग करता है। ये प्योर वेजिटेरियन है, ओनली लिप्स करता है। इसका निकनेम है पाइनएप्पल। Okay. Thank you. What's the name? Breed? This is a ball python, the smallest of all python species. Okay. These ones can grow up to 5 feet maximum, and only girls will grow up to 5 feet, and the boys will be 3.5. వీటిని రాయల్ బాల్ హెడ్ పైథాన్స్ అంటారండి. సో మగవైతే 5 ఫీట్లు, ఆడవైతే 3.5 ఫీట్ ఎదుగుతాయంట. రాయల్ అని ఎందుకంటారంటే క్లియోపాత్ర వీటిని ఆభరణాలను మెడలో వేసుకునేదంట. ఆ చిన్న బాబు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అలాంటి పిల్లల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో చిన్నపిల్లలకి ఈ ఏజ్ నుంచి చాలా ఇంట్రెస్ట్ రావడం వీటిపైన చాలా మంచి విషయం. అది దీని నిక్నేమ్ బనానా అంట. ఏం కాదు మా ఇక్కడ పట్టుకోవడానికి ఛాన్స్ ఉన్న స్నేక్స్లో ఇదే కొంచెం పెద్దదే కానీ చాలా సైలెంట్గా ఉంది. మా వైఫ్ని దగ్గరికి వచ్చి రికార్డ్ చేయమంటే కెమెరా పాడేస్తానని చెప్పింది. సో అలా కొంచెం స్నాక్స్ తిని, ఐస్ క్రీమ్స్ తిని, ఒక ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఆర్టిఫిషియల్ పాండ్ దగ్గర కూర్చున్నామండి. ఇది ఆర్టిఫిషియల్గా తయారు చేశారండి ఈ పాండ్. తయారు చేయడం అయితే ఆర్టిఫిషియల్గా తయారు చేశారు, కానీ పక్కనున్న ఈ చూడండి చిన్న చిన్న పిచ్చి గూళ్ళు. చిన్నప్పుడు తుమ్మ చెట్లకి చూసేవాళ్ళం మేము, ఇవి చూసి కూడా చాలా రోజులైంది. అండ్ దీంట్లో చేపలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో.
అండ్ వీటికి వీళ్ళు మల్బరీ ఫ్రూట్స్ పెడుతున్నారండి. అక్కడున్న గైడ్స్ కూడా చెప్తున్నారనమాట. గైడ్స్ అంటే ఎవరో కాదు, ఈ కచ్చేరాస్తే టీమే. సో అక్కడికి ఎవరన్నా వచ్చి ఏమన్నా డౌట్స్ అడిగినా, లేకపోతే అక్కడ ఎవరన్నా ఉన్నా వాళ్ళే దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. టీం కూడా చాలా సపోర్టివ్గా ఉందండి. నేను ఇక్కడ ఫిషెస్ని ఇలా చూస్తుంటే దగ్గరికి వచ్చి వీటికి మల్బరీ ఫ్రూట్స్ ఫీడ్ చేయొచ్చండి. వీటి కోసమైనా ఇక్కడ ఎన్ని మల్బరీ మొక్కలు పెంచుతున్నాం అని చెప్పి మల్బరీ ఫ్రూట్స్ కోసి అక్కడికి ఫిషెస్కి ఫీడ్ చేశారు. మా పిల్లలు వీటన్నిటిని లైవ్లో చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. హ్యాపీ ఫీల్ అవ్వడం ఇన్ ద సెన్స్ వాళ్ళు డైరెక్ట్గా తెలుసుకోవడం చాలా బాగుందనిపించింది. ఎంతసేపు ఆ బుక్కిష్ నాలెడ్జ్ కన్నా అప్పుడప్పుడు ఇలా బయటకు రావడం చాలా బాగుందనిపించింది. బాక్స్ లో మొత్తం ఫీడింగ్ తెచ్చి పెట్టుకుంటారు, మైనాస్, ఓకే. కింగ్ ఫిషెస్ అవన్నీ. సో ఈ బాక్సుల మీద నిలిచినాయి కదా. అవి మేము అరేంజ్ చేసాము. దీంట్లో ఫుడ్ స్టోర్ చేసుకొని వాటి పిల్లలకి పెట్టేసుకొని వాటి తినిపించేసి దాంట్లో పడుకోదు పెట్టేసి ఓకే. అలా. ఓకే. పారిగట్టం ఇక్కడ పారిజాతం మొక్క చూపిస్తూ దాని వెనకాల ఉన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేశారు ఈయన. పారిగట్టంకి దీనికి చిన్న స్టోరీ ఉంటుంది. అవును. కృష్ణునికి 8 మంది వైఫ్స్, దాంట్లో 2 రుక్మిణి, సత్యభామ, 2 కీ రోల్స్ ఉంటారు. సత్యభామకేమో చాలా యాంగ్రీ, పొగరు, చాలా టెంపర్, అవన్నీ చాలా ఉంటాయి కదా. తను అడుగుద్ది, తనకి ఎలా అంటే హై టెంపర్ కాబట్టి పొగరు ఎక్కువ, అందుకనే తులాభారం కూడా చేపిస్తుంది కృష్ణునికి. నా దగ్గర చాలా బంగారం ఉంది అది అని, చాలా బంగారం వాళ్ళ తాతల దగ్గర నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి తెప్పించేసి తులాభారమే వేపిస్తుంది. కృష్ణుడు చూస్తూ ఉంటాడు, ఎంత తెప్పిస్తో తెప్పించి చూద్దాం, నీ పొగరు కూడా చూద్దాం, తెప్పించు అని. ఆ రుక్మిణీదేవి ఆమె చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఇన్నోసెంట్గా ఉంటుంది. తను వచ్చి కృష్ణుని అడుగుద్ది, ఎందుకండి అంతగానో కష్టపెడుతున్నారు, ఇక్కడ నుంచి మొత్తం రాజ్యం మొత్తం బంగారం తీసుకొచ్చి వేస్తుంది అంటే, తన పొగరు అంచేద్దాం మనము, తన పొగరు కూడా చూద్దాం ఎంత ఉందో. నువ్వు వెళ్ళి తులసి కొమ్ము ఉంటుంది కదా, తులసి ఇచ్చే ఆకు, అది తీసుకొచ్చేసి మెల్లగా వేసేసాయి, బ్యాలెన్స్ అయిపోద్ది అని రుక్మిణికి మెల్లగా చెప్తాడు. రాగానే ఈ తులసి ఆకు వేసేస్తుంది రుక్మిణీదేవి. సత్యభామ ఇప్పుడు ఉందిగా, తన పెళ్లి రోజుకి నాకు పారిజాతం ట్రీ కావాలి అడిగితే, కృష్ణ వెంట్ టు హెవెన్, స్వర్గంలో దొరుకుతుంది ఈ ట్రీ. ఇంద్రుని దగ్గరికి వెళ్ళేసి నా పారిజాతం ట్రీ కావాలని అడుగుతాడు. ఇప్పుడు ఒక హస్బెండ్కి 2 వైఫ్స్ ఉంటే ఎలా గొడవలు అవుతాయి? ఒక శారీ కొంటే నాకంటే ఇంకొక శారీ కావాలి, నెక్లెస్ కొంటే ఇంకా నాకు నెక్లెస్ కావాలి, అలా గొడవలు వస్తుంటాయి కదా. తను పారిజాతం ట్రీ అడిగింది సత్యభామ, నాకు కూడా కావాలి అని రుక్మిణి అడుగుద్ది. అలాగా, సరే తెస్తానులే, ఇద్దరిని సాటిస్ఫై చేద్దాము అని అడిగింది సత్యభామ. కానీ చెట్టు పెట్టింది రుక్మిణి ఇంట్లో. ఇది చెట్టు స్ట్రైట్గా వెళ్ళదు, స్లైడ్గా వెళ్తుంది. స్లైడ్గా వెళ్ళినప్పుడు ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ సత్యభామ ఇంట్లో వస్తాయి, చెట్టు మాత్రం రుక్మిణి ఇంట్లో ఉంటుంది. అలా ఇద్దరిని మేనేజ్ చేస్తారు కృష్ణుడు. అర్థమైందా? ఇంకోటి ఏంటంటే స్పెషాలిటీ, ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవునండి, ఇలా సాఫ్ట్గా ఉంటుంది, ఇలా రఫ్గా ఉంటుంది, యాజ్ ఎ శాండ్ పేపర్. ఒక సైడ్ నుంచి సాఫ్ట్గా ఉంటుంది, ఒక సైడ్ నుంచి రఫ్గా ఉంటుంది. ఇలా సాఫ్ట్గా ఉందా, పైగా రఫ్, చాలా రఫ్ ఉంది, అంతా ఇష్టం ఉంటుంది. ఈ ఫ్లవర్స్ కూడా ఏంటంటే కింద పడ్డ పూలు శివుని దగ్గర పెట్టకూడదు, బట్ట వేస్తారు కింద. చెట్టుకి ఏదైనా క్లాత్, అదే వైట్ ఆరెంజ్ కలర్ లో ఉంటాయి కదా, అది బట్టలో పడ్డ దాంట్లో శివునికి పెడితే కైలాసంలో ఉన్న శివునికి మనకు చేసిన పూజ మోక్షం దక్కుద్ది. అలా పూజ చేయాలి శివునికి. ఫ్లవర్స్ అలా ఉంటుంది. లీవ్స్ వస్తాయి, యానిమల్స్ తినవు, ఇన్సెక్ట్స్ తినవు, ఇవి తినవు. ఇది ఏంటంటే మన దోమలు ఉంటాయి కదా, ఈ సీజన్లో దోమలు కూడా రాకుండా ఉంటాయి. బికాస్ ఆఫ్ దిస్ అగ్లీ స్మెల్ మనం అక్కడ కొనొచ్చు, మన నర్సరీలో 100 రూపీస్లో చెట్టు. దోమలు రాకుండా కావాలంటే ఈ ఫోటో తీసుకోవచ్చు. వీడియో తీసాను. మీకు దొరికిపోతుంది, 100 రూపీస్లో చిన్న దొరికిపోతుంది. ఇండివిజువల్ హౌస్ అయితే ఇలా పెద్దగా పెంచుకోవచ్చు. స్పైడర్ మ్యాన్ లాగా మనకు కాపాడుతుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. స్పైడర్ వెబ్ లాగా మనకు ప్రొటెక్ట్ చేస్తుంది.
ఓకే. అలాగే మొత్తం మల్బరీ ఇవన్నీ ట్రీస్. సో మల్బరీలో చాలా రకాలు ఉంటాయి, అందులో కొన్ని రకాలు అనమాట. ఇంకా ఇది ఏంటంటే డయాబెటీస్ అన్నీ ఉంటాయి కదా, అవును. అవన్నీ మనకు తగ్గిస్తూ ఉంటుంది. ఓకే. చాలామంది కస్టమర్స్ వస్తారు కదా, వాళ్ళకి మేము చెప్తాం రెడ్గా ఉన్నాయి, బ్లాక్గా ఉన్నాయి, మీరు తినండి, స్వీట్గా ఉంటుంది, బాగుంటాయి, డయాబెటీస్ తగ్గిపోతాయి, కొన్ని చేపలకు వేయండి, అవి చాలా ఇష్టంగా తింటాయని మేము చెప్తాం వాళ్ళకి. ఇందాక వేశారు కదా. వాళ్ళేంది ఇక్కడ అంతా ఇన్స్టాగ్రామ్ చేసుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ ఆడుతూ పాడుతూ మొత్తం అన్నీ తినేస్తారు. ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ ట్రీస్ ఉన్నాయి. మనము సీతాఫల్ తిన్నాము, రాంఫల్ తిన్నాము, అవును. అలాగే లక్ష్మణ్ ఫల్. ఇట్ ఈస్ మెడిసిన్ ఫర్ క్యాన్సర్. ఫస్ట్ స్టేజ్లో క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫ్రూట్స్ మనం తినిపిస్తే క్యూర్ అయిపోద్ది. ఎక్కువ మనకు నర్సరీలో దొరకదు. ఓకే. ప్లాంట్ లక్ష్మణ ఫలం అంటారు. లక్ష్మణ ఫల అనేది మన ఫార్మా కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఎలా అంటే మన తోటలాగా వేసేసి అక్కడ పండించేసి కమర్షియల్ లెవెల్లో ప్రొడక్షన్ చేస్తున్నారు అన్నమాట. వాళ్ళు మెడిసిన్ రెడీ చేస్తూ ఉంటారు. ఈ ఫ్రూట్ కూడా ఎలా ఉంటుందంటే స్వీట్గా ఉండదు, చాలా అగ్లీగా ఉంటుంది. అవును, గూగుల్లో సెర్చ్ చేయండి, తెలుసు. అవును, చాలా అగ్లీగా ఉంటుంది. చాలా మంది స్మోక్ చేస్తుంటారు, డ్రింక్ చేస్తుంటారు. ఫ్రూట్ తిన్నారనుకోండి మొత్తం ఫ్రెష్ అయిపోద్ది, బాగుంటుంది, మళ్ళీ క్యాన్సర్ రాదు. ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే సజెస్ట్ చేయండి, దొరుకుతాయండి. లక్ష్మణ ఫల గురించి చెప్తాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు కూడా ఫ్రీగా ఇస్తాము, యూ కెన్ ఈట్. ఓకే, మీకు కూడా ఇస్తాము. మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా చెప్పండి, స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఓకే, ఫైన్. మనం తినిపిస్తాం నెక్స్ట్ టైం. మీకైతే కంపల్సరీ తినిపిస్తాను. అలాగే రండి. మొత్తం మల్బరీ తోటలాగా చేస్తాను. మన క్రౌడ్ చాలా మంది వచ్చారు కదా, అవునండి, అంతా తినేస్తారు, ఫ్రూట్స్ అన్నీ తినేస్తారు. మనకు రేర్గా కనిపిస్తూ ఉంటాయి మల్బరీస్. మార్నింగ్ నుంచి అందరికీ ఇందాక మీరు మొక్కకు వేసారు కదా, అదే చేపకి వేసారు కదా, తెలుసు, మల్బరీ తిన్నాను. ఐ మీన్ ఇక్కడ చూడండి, వద్దు కోయద్దు, అలా ఉంచేద్దాం చెట్టుకి. ఓకే, కొంచెము రెడ్డీసి చూపిస్తాను. అలా బాగుంది, చేతికి నొక్కుతుంటేనే రెడ్ కలర్లో వచ్చేస్తుంది ఇదంతా. ఇది బ్లడ్ వస్తుంది. ఇంకోటి విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకు తినిపించండి. చాలా బాగుంది. అలా మల్బరీ ప్లాంటేషన్ కూడా చూసుకుని ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. అండ్ టికెట్ ప్రైస్ చెప్తాను కదా, 600 రూపీస్ అండి పర్ హెడ్. అండ్ ఫస్ట్ ఎక్కువ అనిపించింది, కానీ తర్వాత వర్తే అనిపించింది. ఎందుకంటే వాళ్ళు మనల్ని జస్ట్ లోపలికి వెళ్ళి చూసుకుంటాను వదిలేకుండా వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఆ పాముల్ని పక్షుల్ని పట్టుకునే ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి హైదరాబాద్లో ఎక్కడో దొరకదు అనుకుంటా. సో నాకు టోటలీ వర్త్ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.